హాయ్ వ్యూవర్స్, ఈరోజు ఈ ఎపిసోడ్లో మనం వెరీ కామన్గా వింటున్నటువంటి బీటా అంటే రెగ్యులర్గా MIUI 11 బీటా ఆపరేటింగ్ సిస్టమ్ వర్షన్ 4 లాంచ్ చేసిందని, అలాగే గూగుల్ ఆండ్రాయిడ్ క్యూకి సంబంధించినటువంటి బీటా 4ని లాంచ్ చేసిందని, అలాగే iOS 13కి సంబంధించినటువంటి బీటా వర్షన్ని లాంచ్ చేసిందని చెప్పి వింటూ ఉంటాం కదండి. అసలు ఈ బీటా వర్షన్ అంటే ఏంటి? సో ఈ బీటా వర్షన్ని మనకి ఎవరు ప్రొవైడ్ చేస్తారు? సో ఈ బీటా వర్షన్లో మనకి ఎన్ని రకాల బీటా వర్షన్స్ ఉన్నాయి? వీటిని మనం ఎలా డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది? అలాగే వీటిని ఇన్స్టాల్ చేసుకోవటం వల్ల మనకు వచ్చినటువంటి లాభాలేంటి, నష్టాలేంటి అనే దాని గురించి కంప్లీట్గా ఈ వీడియోలో మీతో నేను ఇన్డెప్త్గా డిస్కస్ చేయబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా ఈ రోజు ఎపిసోడ్ని స్టార్ట్ చేసేద్దామా? హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ బ్లాగ్స్. బీటా అంటే ఈ వర్షన్ ఇంకా నాట్ యెట్ అఫీషియల్లీ రిలీజ్డ్ అని అర్థం. అంటే ఇంకా ఈ సాఫ్ట్వేర్ అనేది టెస్టింగ్ దశలోనే ఉంది. దీంట్లో లాట్స్ ఆఫ్ బగ్స్ ఉండడం జరుగుతుంది. బగ్ అంటే ఎర్రర్స్ అన్నట్లు. ఉదాహరణకి ఫోన్ కాల్లో కావచ్చు, అంటే ఫోన్ కాల్కి సంబంధించినటువంటి యాప్లో కావచ్చు, లేదా మెసేజింగ్లో కావచ్చు, లేదా సిస్టమ్ సెట్టింగ్లో కావచ్చు, లేదా కెమెరా యాప్లో కావచ్చు, ఎక్కడైనా కానీ మనకి ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటూనే ఉంటాయి. సాధారణంగా ఫుల్ ప్లెడ్జ్డ్గా కంప్లీట్ అయినటువంటి ఒక సాఫ్ట్వేర్ వర్షన్లో మనకి ఆపరేటింగ్ సిస్టంలో ఉండేటువంటి డిఫాల్ట్ యాప్స్లో ఏ విధమైనటువంటి బగ్స్ రావు. అంటే ఉదాహరణకి ఫోన్ కాల్, లేదా కెమెరా యాప్, లేదన్నట్లయితే మెసేజింగ్ యాప్, ఇట్లాంటి వాటన్నిటిలో ఏ విధమైనటువంటి ప్రాబ్లం లేదు. కానీ ఈ బీటా టెస్టింగ్ వర్షన్స్లో మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. యాక్చువల్గా మనకి ఇక్కడ మీరు చూసారన్నట్లయితే రెండు రకాల బీటా వర్షన్స్ ఉంటాయి. దీంట్లో మొదటిగా క్లోజ్డ్ బీటా వర్షన్, రెండోది వచ్చేటప్పటికే ఓపెన్ బీటా వర్షన్. క్లోజ్డ్ గ్రూప్ బీటా వర్షన్ అంటే మీ అందరికీ తెలిసిందే. అంటే దీన్ని క్లోజ్డ్ సోర్సెస్ ద్వారా వీళ్ళు మనందరికీ ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే ఆ కంపెనీకి సంబంధించినటువంటి కొంతమంది సెలెక్టెడ్ ఎంప్లాయీస్ కావచ్చు, లేదా ఆ కంపెనీ తోటి లింక్ అయ్యి వీళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నటువంటి కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ కావచ్చు, లైక్ వాట్సాప్, ఫేస్బుక్, ఇలాంటి వాళ్ళకి మాత్రమే ఈ బీటా సాఫ్ట్వేర్స్ని టెస్టింగ్ కోసం ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. యాజ్ ఆఫ్ నో కంపెనీస్ ఒక అడుగు ముందుకు వేసి దీన్ని పబ్లిక్ బీటా కింద తీసుకొస్తుంది. అంటే డైరెక్ట్గా వీళ్ళ సాఫ్ట్వేర్స్ని కొన్ని వెబ్సైట్ల ద్వారా మనకి ఇచ్చి మనం ఇన్స్టాల్ చేసుకోమని మన దగ్గర టెస్టింగ్ చేస్తూ మనం ఇచ్చేటువంటి ఫీడ్బ్యాక్ని బేస్ చేసుకొని వీళ్ళు ఫుల్ ప్లెడ్జ్డ్ పబ్లిక్ వర్షన్ని అతి త్వరలో మనకు తీసుకొస్తూ ఉంటారు. సో సాధ్యమైనంత వరకు ఇవాళ రేపు మెజారిటీ ఆఫ్ ద కంపెనీస్ అన్నీ కూడా పబ్లిక్ బీటా టెస్టింగ్కే ఇష్టపడుతున్నాయి. కారణం ఏంటి అంటే ఎర్రర్స్ అనేవి చాలా తక్కువగా ఉండడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ మనం రియల్ టైంలో ఆ సాఫ్ట్వేర్స్ని యూస్ చేస్తుంటాం కంపేర్ టు ఒక కంపెనీ లేదా రెండు కంపెనీస్ లేదా 10 కంపెనీస్ వాడే దగ్గర కన్నా. సో మనకి ఫుల్ ప్లెడ్జ్డ్ ఏ విధమైనటువంటి ఎర్రర్స్ లేనటువంటి ఒక ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మెజారిటీ ఆఫ్ ద కంపెనీస్ అన్నీ కూడా మనకి పబ్లిక్ బీటాకే ఇష్టపడడం జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకి మీరు చూసారన్నట్లయితే రీసెంట్గా ఆఖరికి గూగుల్ కంపెనీ కూడా తన ఆండ్రాయిడ్ క్యూలో బీటా 4 వర్షన్ మొన్నటిదాకా ఓన్లీ వీళ్ళు కేవలం గూగుల్కి సంబంధించినటువంటి పిక్సెల్ హార్డ్వేర్ డివైజెస్కి మాత్రమే ప్రొవైడ్ చేశారు. యాజ్ ఆఫ్ నో మీరు చూసారన్నట్లయితే కనుక వీళ్ళు OnePlus రీసెంట్గా లాంచ్ చేసినటువంటి OnePlus 7 Pro కూడా మేము బీటా వర్షన్స్ లాంచ్ చేస్తున్నామని చెప్పడం జరిగింది. ఇకపోతే మనం కొంచెం రూట్ చేసుకొని కూడా ఆండ్రాయిడ్ ఫోన్స్లో కూడా ఈ బీటా వర్షన్ ఆపరేటింగ్ సిస్టమ్స్ని ఇన్స్టాల్ చేసుకొని వాడుకోవచ్చు. ఇక మీరు చూసారన్నట్లయితే iOSలో యాపిల్ కూడా iOS 13కి సంబంధించినటువంటి బీటా అప్డేట్స్, ఈవెన్ నాట్ ఓన్లీ ఐఫోన్స్, వీళ్ళు యాపిల్ వాచ్లో కావచ్చు, iMaxలో కావచ్చు, అన్నిటిలో కూడా వీళ్ళు మనకి ఈ బీటా వర్షన్ ప్రోగ్రామ్ని అయితే తీసుకొని వస్తున్నారు. ఇకపోతే నాట్ ఓన్లీ ఫర్ ఆండ్రాయిడ్ ఆర్ iOS, రెస్ట్ ఆఫ్ ద కంపెనీస్ అన్నీ కూడా మ్యాక్సిమం వీళ్ళ ఆపరేటింగ్ సిస్టమ్స్ అన్నిటిని కూడా పబ్లిక్ బీటాని తీసుకొని రావడానికి ఇంట్రెస్ట్ చూపించడం జరుగుతుంటుంది. సో దీన్ని బట్టి మనకేమవుతుందంటే వాళ్ళకు కూడా రియల్ టైంలో ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అర్థమవుతూ ఉంటుంది. సో యూజర్ ఎలా వాడుతున్నారు, ఏ వల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, వీటిని మళ్ళీ ఎలా రెక్టిఫై చేస్తూ మనము టోటల్గా ఒక పబ్లిక్ వర్షన్ని రిలీజ్ చేయొచ్చు అని చెప్పి కంపెనీకి కూడా ఒక క్లీన్ ఐడియా ఉంటుంది. సో దట్ మనకు ఆ వర్షన్లో ఎక్కువ సాఫ్ట్వేర్ అప్డేట్స్ లేకుండా ప్రతి ఒక్కరి యూజర్స్ అవసరాలని మనం తీర్చగలం. ఇదంతా ఓకే. మనకి బీటా వర్షన్ రావాలంటే మనం చేయాల్సినటువంటి పని ఏంటి అన్నట్లయితే సింపుల్, మీరు ఒక బీటా టెస్టర్ ప్రోగ్రామ్కి రిజిస్టర్ అవ్వాలి. యాజ్ ఆఫ్ నో ప్రీవియస్లీ మీరు చూసారన్నట్లయితే కనుక దీనికి కొంతమంది సర్టిఫైడ్ యూజర్స్కి మాత్రమే ఈ అకౌంట్ని మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు చూసారన్నట్లయితే కనుక పబ్లిక్ బీటాలో ప్రతి ఒక్క యూజర్కి కూడా ఈ అప్లికేషన్ మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. డైరెక్ట్గా మనం ఆ వెబ్సైట్లోకి వెళ్ళి డైరెక్ట్గా రిజిస్టర్ చేసుకోవచ్చు. సో రిజిస్టర్ చేసుకున్న తర్వాత సింపుల్ మీ డివైస్ని అందులో ఎన్రోల్ చేసుకున్నారంటే మీ డివైస్కి వాళ్ళు ఒక ప్రొఫైల్
ప్రొఫైల్ పంపిస్తారు. సో ఆ ప్రొఫైల్ని మీరు ఇన్స్టాల్ చేసుకున్నారంటే దట్స్ ఇట్, ఆటోమేటిక్గా యు ఆర్ ఇన్ టు ద బీటా టెస్టింగ్ ప్రోగ్రామ్. ఈ బీటా టెస్టింగ్ ప్రోగ్రామ్లో మనం రిజిస్టర్ అవడం వల్ల మనకు వచ్చినటువంటి నష్టాల విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక రెగ్యులర్గా మీరు ఫోన్లో ఏ విధమైనటువంటి ఎర్రర్స్ లేకుండా మీరు ఫోన్స్ వాడుతూ ఉంటారు కదండి. సో అలాంటి ఎర్రర్స్ అనేవి ఇందులో వెరీ కామన్గా వస్తుంటాయి. ఈవెన్ కాల్లో హ్యాంగ్ అవ్వచ్చు, లేదా కెమెరాలో హ్యాంగ్ అవ్వచ్చు, లేదా మెసేజ్ చూసినప్పుడు హ్యాంగ్ అవ్వచ్చు, లేదా యాప్స్ ప్రాపర్గా వర్క్ చేస్తూ ఉండకపోవచ్చు. కాకపోతే ఇక్కడ మనకు వచ్చినటువంటి లాభం ఏంటంటే జనరల్గా అందరూ యూజ్ చేసేటువంటి వర్షన్ ఏదైతే ఉందో దాన్ని ముందుగానే మనం వాడటం. అంటే ఏదైనా ఒక మూవీ ఉంది, ఆ మూవీ లాంచ్ రోజు వెళ్ళి డైరెక్ట్గా మనం సినిమా థియేటర్లో చూడటం కంటే బిఫోరే మనం ఎడిటింగ్లోనో లేదా పోస్ట్ ప్రొడక్షన్లోనో ఆ మూవీని మనం చూస్తాం అనమాట. సో మనకి ఇక్కడ లేటెస్ట్ ఫీచర్స్ అన్నిటిని ఆస్వాదిస్తూ ఉంటాం. కాకపోతే దీంతో పాటుగా ఈ హ్యూజ్ నెంబర్ ఆఫ్ బగ్స్ని కూడా మనం ఆస్వాదిస్తూ ఉండాల్సిందే. ఇకపోతే ఈ బీటా ప్రొఫైల్స్లో కూడా మనకి నెంబర్ 1 ఒక్కొక్కటి అప్డేట్ అవుతూ వస్తుంది. అంటే బీటా 1, బీటా 2, బీటా 3, బీటా 4. సో ఎన్ని బీటాస్ మనకి పెరిగే కొద్దీ అన్ని బగ్ ఫ్రీ ఆపరేటింగ్ సిస్టమ్స్ మన ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక ఈ బీటా వర్షన్స్ ఎంతవరకు ఉండొచ్చు అనేది మాత్రం క్వశ్చన్ మార్కే. యాజ్ ఆఫ్ నో ఒక్కొక్కసారి యాపిల్ లేదా ఆండ్రాయిడ్ అప్రాక్సిమేట్లీ వీళ్ళు డ్యూయల్ డిజిట్ బీటా టెస్టింగ్లోకి వెళ్ళినా కానీ ఆశ్చర్యపడాల్సిన విషయం లేదు. అంటే బీటా 1 నుంచి స్టార్ట్ చేసుకొని బీటా 10 లేదా బీటా 12. నన్ను అడిగితే ఒకవేళ మీరు గనక సాఫ్ట్వేర్ ఎంతూజియాసి అంటే ఆ సాఫ్ట్వేర్ రాకంటే బిఫోరే నేను ఆ ఆపరేటింగ్ సిస్టంలో ఉన్నటువంటి ఫీచర్స్ అన్నిటిని ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక డెఫినెట్లీ మీకైతే ఈ బీటా టెస్టింగ్ పర్ఫెక్ట్గా వర్క్ చేస్తూ ఉంటుంది. ఒకవేళ నాకెందుకు రిక్వైర్మెంట్ లేదు, నాకు ముందు డేటా ఇంపార్టెంట్ అండ్ నా ఫోన్ హ్యాంగ్ అవ్వకూడదు, రెగ్యులర్గా పబ్లిక్తో పాటే నేను ఆ సాఫ్ట్వేర్ని ఆస్వాదిస్తాను అన్నట్లయితే కనుక సింప్లీ వెయిట్ ఫర్ పబ్లిక్ వర్షన్ అఫీషియల్ రిలీజ్. సో మోస్ట్ ప్రాబబ్లీ ఈ బీటాకి ఈ పబ్లిక్ వర్షన్కి సుమారుగా 6 నుంచి 7 నెలల గ్యాప్ ఉండేటువంటి అవకాశం ఉంది. అలాగే మీరు కనుక బీటా వర్షన్ నుంచి తిరిగి మళ్ళీ పాత వర్షన్ అంటే ఇప్పుడు ప్రస్తుతం పబ్లిక్ వర్షన్ ఉండేటువంటి ఆపరేటింగ్ సిస్టమ్కి మూవ్ అవ్వాలి అనుకుంటున్నారు అన్నట్లయితే దాన్నే మనం డౌన్ గ్రేడ్ అని అంటాం. అలా కూడా వెళ్ళొచ్చు. కాకపోతే మీరు ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మీ డేటా మళ్ళీ తిరిగి వచ్చేటువంటి అవకాశం ఉండకపోయేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. క్లౌడ్ వాడుతున్నారు అన్నట్లయితే లైక్ జీ క్లౌడ్ కావచ్చు, లేదా ఐ క్లౌడ్ కావచ్చు, లేదా మీరు మీ బ్యాకప్ ఏదైతే ఉందో క్లౌడ్లో స్టోరేజ్ ఉన్నట్లయితే క్లౌడ్లో ఉన్న డేటా వరకు వస్తుంది. కానీ మీ డేటా ఏదైతే ఉందో ఇది మళ్ళీ తిరిగి మీ పాత వర్షన్కి రావటం అనేది చాలా 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 అరుదుగా జరిగేటువంటి సంఘటన. సో సాధ్యమైనంత వరకు మీ డేటాని బ్యాకప్ తీసుకున్న తర్వాత మాత్రమే ఈ ప్రోగ్రాంలోకి వెళ్ళండి. మీ డేటా గురించి మీరు పట్టించుకున్నట్లయితే అంటే డేటా పోయినా పర్వాలేదు అని అనుకున్నప్పుడు మాత్రమే ఈ ప్రోగ్రాంలోకి వెళ్ళండి. ఒకవేళ ఇంపార్టెంట్ డేటా అయితే ముందుగా బ్యాకప్ తీసుకున్న తర్వాత ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయగలరు. సో ఇది ఫ్రెండ్స్ అసలు బీటా ప్రోగ్రామ్ అంటే ఏంటి, ఈ బీటాని ఎవరికి లాంచ్ చేస్తారు, దీనివల్ల మనకు లాభమా నష్టమా అనే దాని గురించి కంప్లీట్ ఇన్ఫో. అలాగే మీకు బీటా ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడం ఇష్టమా ఇష్టం లేదా అనేది లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నేను దానికి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. మీరు కనుక నా ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారు అన్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ ఎన్నో గ్యాడ్జెట్స్కి సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు వాటి అన్బాక్సింగ్, రివ్యూస్, టెక్ న్యూస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎన్నో నా ఛానల్లో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.